అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 15 శనివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిశ్శబ్దంగా కష్టపడు. నీ విజయమే నీ గురించి మాట్లాడనివ్వు. మాటలతో కాదు, ఫలితాలతో నీ విలువ చూపించు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 15, 2026 వారం శనివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 38 నిమిషములకు, చంద్రోదయము 8 గంటల 14 నిమిషములకు, చంద్రాస్త సమయము 8 గంటల 33 నిమిషములకు, ఈ రోజున తిథి తదియ ఆగస్టు 14 సాయంత్రం 6 గంటల 41 నిమిషము నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల 29 నిమిషముల వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం ఉత్తర పాల్గొని ఆగస్టు 15 తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషముల నుంచి ఆగస్టు 16 తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషముల వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి సింహరాశి. ఆగస్టు 15 ఉదయం 9 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి కన్యా రాశి. యోగం శివ ఆగస్టు 14 ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఆగస్టు 15 ఉదయం 7 గంటల 8 నిమిషముల వరకు. తదుపరి సిద్ధ సాధ్య. కరణము తైతుల ఆగస్టు 15 ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి గరిజ ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి వనిజ భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయం 10 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 41 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల వరకు. కులిక కాలం ఉదయం 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 37 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 17 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 52 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 42 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సుభద్రాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి పార్వతీదేవి అన్నయ్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ఇండిపెండెన్స్ డే. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, నామకరణం నిర్వహించుకోవటానికి, గృహప్రవేశం, గృహ ఆరంభం, వివాహం చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, శ్రీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అయితే పంచాంగం ప్రకారం ఈ రోజున అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 16 ఉదయం 3 గంటల 25 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 15 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.